ఈ 5 ఏళ్లలో ఎవరైనా సరే మీరు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు మీ దగ్గరికి ఎప్పుడు కూడా రాలేదు. కానీ ఇవాళ రోషన్ కుమార్ గాని, మహేష్ యాదవ్ గారు కానీ ఇవాళ స్వచ్ఛందంగా మీ ముందుకు సేవ చేయటానికి వచ్చారు, మీ ఓట్లు అడగటానికి వచ్చారు. ఇవాళ ఈ జనం అంతా కూడా ఉదయం నుంచి 44-45 డిగ్రీలు ఎండలో తిరుగుతున్నారు. కావాలంటే వీళ్ళందరినీ మీరు సర్వే చేసుకోవచ్చు. ఎవరికి కూడా ₹1 ఇస్తే వచ్చిన వాళ్ళు కాదు. ఇవాళ ఎందుకంటే 5 సంవత్సరాలు చూసి ఇసుకెత్తి అసలు ఏ పని కూడా లేకుండా పక్క రాష్ట్రాలకు పోయే పరిస్థితి. ఒక పక్క రాజధాని లేదు, ఒక పక్క పోలవరం లేదు. ఈ రకంగా అన్నీ చెడిపోయినాయి. కాబట్టి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, ఇవాళ ప్రధానమంత్రి మోదీ గారు కూడా ముగ్గురు కలిసి కూటమి అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. మీకు తెలిసి కావలకోట గురించి ఈ ప్రాంతంలో ముఖ్యమంత్రుల దగ్గర నుంచి, మంత్రుల దగ్గర నుంచి డైరెక్ట్గా మీకు ఏది కావాలన్నా వచ్చింది. చింతలపూడి ఎత్తుపాతలు కూడా ఇదే ఊర్లో శంకుస్థాపన అయింది. అలాగే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన మొట్టమొదటి రోజే ఇక్కడికి వచ్చి అనేకమైన వాగ్దానాలు ఇచ్చి ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చేశారు. రైతులకు ఎన్నో చేశారు. సమయం తక్కువ ఉంది చెప్పాలంటే ఇవాళ వైసీపీ ఫెయిల్యూర్ అయింది.